రైతులు నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు పోటీ చేయాలని భావిస్తున్నారు. నామినేషన్ల దాఖలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చివరి 2 రోజుల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఖమ్మంలో నామినేషన్లు దాఖలు చేయనున్న రైతులతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో సుబాబుల్ జామాయిల్ రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి నామినేషన్లు దాఖలు చేసి తమ నిరసన వ్యక్తం చేయాలి, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. తమను ఆదుకోవాలని చెప్పేసి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మనతో సుబాబుల్ జామాయిల్ రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇప్పటికే వారు ఖమ్మం కలెక్టరేట్లో ఉన్న ఇక్కడికి వచ్చి నామినేషన్ పత్రాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఏమన్నా చెప్పండి, ఏం చేయబోతున్నారు? మేము గతంలో పత్తి వేసేవాళ్ళం అండి. పత్తి వేసి ఐటీసీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇళ్ళకాడికి వచ్చి మా దగ్గరికి విలేజ్లోకి వచ్చి మీరు వేయండి, సుబాబులు వేస్తే ఎంత వస్తుంది, జామాయిలు ఎంత వస్తుంది పాంప్లెట్ కొట్టించి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది, 3 సంవత్సరాల్లో దాదాపు 1,20,000 దాకా వస్తుందని చెప్పి పాంప్లెట్ కొట్టించారండి. మేము దానికి నిజమే అంత వస్తుందని చెప్పి నమ్మి మేము సుబాబులు దిగుబడి చేసాం. పత్తి అన్నీ ఆపి సుబాబులు వేసాం. సుబాబులు వేసాక ఇప్పుడు సుబాబులు అప్పుడు కొన్నారు, టన్ను 3,000 కొన్నారు రైతు దగ్గరకు వచ్చి. ఇప్పుడు 1,500కే కొంటున్నారు. అది కూడా 1,500 మళ్ళీ తాడ తీయాలని చెప్పి అది తేప ఒకటి పెడుతున్నారు. సుబాబులు జామాయిలు తాడ తీయాలని చెప్పి కొన్ని రోజులు జామాయిలు పెట్టేశారు. ఇప్పుడేం సుబాబులు కూడా తాడ తీస్తేనే కొంటాం, తాడ తీయింది మేము కొనమని చెప్పి అట్లా ఆంక్షలు పెట్టి దళారులు బాగా ఇప్పుడు రైతుల దగ్గర కొనకుండా ఫారెస్ట్ గారు చీప్కి వస్తుంది. మొన్నటిదాకా ఏమో సిరిపూర్ ఫ్యాక్టరీ తీస్తారు, అది మూతపడదని దానికి ప్రభుత్వం చాలా ఇచ్చి దాన్ని ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో మళ్ళీ ప్రభుత్వం నుంచి రాయితీ కూడా చాలా వస్తుంది. ఆ ఫ్యాక్టరీ మరీ తగ్గించిండు, వాడు తగ్గించి 1,500కే కొన్నారు ఆ సిరిపూర్ కాగదనపుడు. అదేంటంటే అది అధికార పార్టీ వాళ్ళు దాంట్లో సగం వాటా ఉందంట. వాళ్ళు ఎంత పోయినా కానీ మేము లారీ ఎత్తిననుకోండి 1,500 లెక్క ఎత్తినా కానీ మళ్ళీ దాంట్లో లేను సన్నపొల్లు ఉందని చెప్పి ఒక్కో లారీకి 3,000 4,000 మళ్ళీ డబ్బులు కట్ చేసి మళ్ళీ డబ్బులు ఇచ్చేటప్పుడు అవి కట్ చేసేస్తున్నారు. మరీ సిరిపూర్ కాగదనపుడు మరీ మోసం చేస్తుందండి ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ఆ రన్ అయితే ఇదైతుందని చెప్పి మేము ఇక్కడ నుంచి పంపించాలంటే రేటు కిరాయి కూడా అక్కడ 1,200, అదే బీపీఎల్ పంపించాలంటే 700 లారీ కిరాయి. ఆ కిరాయి పెట్టి ఆడికి పంపించినా కానీ ఆడిపోయి లీన్ సన్నపొల్లు ఉందని చెప్పి మరి రాసి దళారులు మేము డైరెక్ట్ రైతు ఎత్తకుండా దళారులు ప్రోత్సహించడానికి ఈ టైపులో రైతు ఎత్తిన వాళ్ళని మొత్తాన్ని ఈ టైపులో ఒక్కొక్క లారీకి 4,000 5,000 లెస్ రాసి పంపిస్తున్నారండి. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులు ఈ నామినేషన్ దాఖలు చేస్తున్నారు పార్లమెంట్ సంబంధించి? జిల్లా వ్యాప్తంగా 10,000 మంది రైతులు ఉన్నారండి. వీళ్ళకి కొనుగోలు కోసం పీఓలు పెట్టుకోమన్నారు, రైతులు అర్జీ పెట్టుకోమన్నారు. ఈ పీఓలతోని జాప్యం చేసి అడవి కర్ర కొంటున్నారు. ఫారెస్ట్ కర్ర తక్కువ రేటుకు వస్తుంది అనుకొని రైతుల దగ్గర ఆపటం వల్లనే ఇదంతా జరిగిందండి. ఫారెస్ట్ కర్ర ఎప్పుడైతే కొనటం మొదలు పెట్టారో 2,400కే ఫారెస్ట్ కర్ర ఇస్తున్నారు కాబట్టి 4,800 కొనాల్సిన రైతు కర్రను 24కి వస్తుంది కాబట్టి రైతు తీవ్రంగా నష్టపోయిండు. వెంటనే ఫారెస్ట్ కర్రను ఆపి రైతును ఆదుకోవాలి. ఐటీసీ కంపెనీ వారు సుబాబుల్ రైతులను ప్రోత్సహించితేనే వీళ్ళు వేశారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొనాల్సింది 4 సంవత్సరాలు టైం పెట్టి కాలయాపన చేసుకుంటూ రైతులు 4 సంవత్సరాల నుంచి ఇబ్బందులు గురి చేస్తారు. కాబట్టి వెంటనే వాళ్ళు కొనుగోలు జరపాలా, మద్దతు ధర పెంచాలి. ఏమండి, మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అంటే ఒక మద్దతు ధర ఇవ్వాలి, మీ సుబాబుల్ జామాయిలు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను గతంలో ఏనాడైనా మీరు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళిన పరిస్థితి ఉందా? గతంలో ధర్నాలు చేసినాం సార్. హరీష్ రావు గారు దృష్టికి కూడా తీసుకెళ్లిన రోజులు సార్. మార్కెటింగ్ శాఖ హరీష్ రావు దగ్గర తీసుకెళ్ళిన ఆయన గారు కూడా ఐటీసీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది సార్. గతంలో మేము పోయినప్పుడు కూడా వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. కనీసం ఖమ్మం జిల్లా నుంచి 200 లారీలు కొనేది ఈ రోజు వచ్చేసి 15-20 లారీలు కొనడం జరుగుతుంది. మరి ధర కూడా విపరీతంగా పడిపోయింది సార్. మా క్రాప్ వచ్చేసి ఆ రోజు మమ్మల్ని ప్రోత్సహించినప్పుడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకే మీకు ₹1,00,000 వస్తుందని చెప్పేసి 3.5 సంవత్సరాలకే క్రాప్ కొట్టేయచ్చని చెప్పారు. కనీసం ఇప్పుడు 4 ఇయర్స్ అయినా కానీ క్రాప్ తీసుకునే పరిస్థితి. ఈ క్రాప్ పెరిగి మాకు సైజు పెరిగిన తర్వాత ఈ చెట్లు కూడా కింద పడిపోవడం జరుగుతుంది. మాకు రైతుకు చాలా లాస్ వస్తుంది సార్. దీంట్లో ఈ విషయంలో మనం ఎన్నోసార్లు కూడా ఐటీసీ ఇవ్వడం జరిగింది. మొన్న కూడా గతంలో కూడా మేము పోయినప్పుడు రేటు కూడా పెంచుతాము మీకు ఎందుకు అని చెప్పేసి అన్నారు. మేము 4 సంవత్సరాలు అయిన సార్ సుబాబులు వేసి ఈ రోజు వరకు కూడా పీఓకి అప్లై చేసి 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలు అయినా కానీ ఎప్పుడు చూసినా కానీ సీరియల్ ఇచ్చారు, సీరియల్ నెంబర్ 235 సీరియల్ నెంబర్ ఇచ్చారు. అదే సీరియల్ నెంబర్ ఏ రోజు అడిగినా అదే సీరియల్ నెంబర్ నడుస్తుంది. ఎప్పుడు అడిగినా కానీ మీది వస్తుంది, ఇంకా 2 నెలలు వస్తుంది, ఇంకా 3 నెలలు వస్తుందని చెప్పి సాకులు చెప్తున్నారు. కానీ ఇటువంటి విషయంలో మటుకు చిన్న ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించి రైతులకి సుబాబులు జామాయిల్ రైతులకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. రేపెల్లుంట్లో మరో 200-300 మంది అంటే మొత్తం 400 నుంచి 500 మంది పైగా రైతులు నామినేషన్లు దాఖలు చేసి తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి సుబాబుల్ జామాయిల్ కలర్ను కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో సంపత్తో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.